హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వండర్స్. ఈరోజు మనం యాడమ్స్ వ్యూ సాఫ్ట్వేర్ యూజ్ చేసి స్లైడర్ క్రాంక్ మెకానిజం ఎలా ప్రిపేర్ చేయాలి మరియు ఎలా సిమ్యులేట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం యాడమ్స్ వ్యూ సాఫ్ట్వేర్ని చూద్దాం. యాడమ్స్ వ్యూ సాఫ్ట్వేర్ అనేది మనకి కైనమాటిక్స్ పరంగా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మెకానికల్ ఇంజనీర్స్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్స్కి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్పెరిమెంటేషన్కి కూడా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా మెకానిజం డిజైన్ చేయాలంటే దీనిలో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అయితే సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయింది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ అయిపోద్ది. మనం దానికంటే ఒక ప్రాసెస్ ఉంది, కాకపోతే అది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యాక మనకి ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం న్యూ మోడల్ క్లిక్ చేయాలి. న్యూ మోడల్ క్లిక్ చేసి మనం నేమ్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏమిద్దామంటే స్లైడర్ క్రాంక్ 0. ఓకే, స్లైడర్ క్రాంక్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే మనకి ఏం కనిపిస్తాయంటే, ఇదేమో వర్క్ ఫ్లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, ఇదంతా వర్క్ ఫ్లో అనమాట. అంటే మనం ఏమేమి చేస్తాము, ఇక్కడ మనం ఏమేమైతే యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనకి దీనిలో రికార్డ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ పైన చూసుకున్నట్టయితే మనకి మెనూ బార్, దాని తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించిన ట్యాబ్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సాలిడ్స్, ఫ్లెక్సిబుల్ బాడీస్, కన్స్ట్రక్షన్, బూలియన్స్, ఫీచర్స్. ఓకేనా, దీనిలో కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ స్లైడర్ క్రాంక్ మెకానిజం అనేది ప్రిపేర్ చేద్దాం. దానికి మనకి ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మనం చూసినట్టయితే వర్కింగ్ గ్రిడ్ అనేది ఉంది కదా, ఈ వర్కింగ్ గ్రిడ్ని మనం సెట్ చేసుకుందాం. అది ఎందుకంటే మనం ఒకవేళ ఎక్స్ట్రా లెన్స్ కానీ అలా తీసుకున్నప్పుడు ఏమీ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవాలంటే ఫస్ట్ ఇలా క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం మీకు నచ్చినంత స్పేస్ మనం పెట్టుకోవచ్చు. అంటే ఇది ముందు జాగ్రత్తగా అనమాట. అంటే మనకి నెక్స్ట్ మనం డిజైన్ చేసి ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని. ఇప్పుడు ఫస్ట్ మనం ఆరిజిన్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఆరిజిన్ నుంచి ఎందుకంటే మనకంటూ ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది దొరుకుతుంది, కాబట్టి అక్కడ రిఫరెన్స్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ అసలు ఈ స్లైడర్ క్రాంక్ మెకానిజం అంటే ఏంటో తెలుసుకున్నాం. స్లైడర్ క్రాంక్ మెకానిజం అంటే 4 బార్ మెకానిజంలో కనుక మనం ఒక లింక్ తీసేసి దాని బదులు ఒక స్లైడర్ పెట్టినట్టయితే మనకి స్లైడర్ క్రాంక్ మెకానిజం అనేది వస్తుంది అనమాట. ఈ 4 బార్ మెకానిజం అంటే ఏంటంటే 4 లింక్స్, అంటే 4 బైనరీ లింక్స్ అవ్వచ్చు, 4 బైనరీ లింక్స్ ఆర్ ఎనీ అదర్ లింక్స్. కనుక 4 బార్ మెకానిజంలో కనుక మనం చూసినట్టయితే బైనరీ లింక్స్ ఉంటాయి. బైనరీ లింక్స్ ఒక లింక్ అయితే ఫిక్స్డ్, ఒకటి గ్రౌండ్ అనమాట. ఒక లింక్ ఫిక్స్డ్, నెక్స్ట్ దాని మీద ఇంకో లింక్ వస్తుంది అన్నమాట. దెన్ అక్కడి నుంచి ఇంకో లింక్ కనెక్ట్ చేసే లింక్ ఉంటుంది. అలా ఫోర్ లింక్స్ అనేవి ఉంటాయి. 4 లింక్స్ అనేవి ఎలా ఉంటాయంటే చెప్పాలంటే ఒక ట్రెపీజియం లాగా ఉంటాయి. ఆ ట్రెపీజియం లాగా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి దానిలో ఉన్నాయి ఏంటంటే క్రాంక్ ఒకటి, రాకర్ ఒకటి అండ్ ఫ్రేమ్ ఒకటి ఉంటాయి. ఇంకోటి సపోర్టింగ్ లింక్ అనమాట. ఇప్పుడు వాటిల్లో కనుక మనం ఒకటి రీప్లేస్ చేసామనుకోండి, ఒక లింక్ని, దాన్ని రీప్లేస్ చేసేటప్పుడు స్లైడర్తో రీప్లేస్ చేస్తాం అనమాట. అప్పుడు అది స్లైడర్ క్రాంక్ మెకానిజం అవుతుంది. ఇప్పుడు మీకు స్లైడర్ క్రాంక్ మెకానిజం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్ అనేది తీసుకోవాలి. ఆ లింక్ ఏంటంటే క్రాంక్ అనమాట. ఇది క్రాంక్ అంటే 360 degrees ఒక పాయింట్ మీద రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆరిజిన్ మెయిన్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఎలా అయితే లింక్ మనకు వచ్చేస్తుంది. ఇది మనకు చూసినట్టయితే లైన్ డయాగ్రామ్లో ఉంది కదా, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే సాలిడ్గా ఇక్కడ మనకి బాటంలో ఒక ఎల్లో కలర్ సాలిడ్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని ఒకటే మనకి సాలిడ్ వ్యూ అనేది కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే మనకి లైన్ వ్యూ వచ్చేస్తుంది. కాబట్టి మనం సాలిడ్ వ్యూ తీసుకున్నాం. సాలిడ్ వ్యూ తీసుకున్నాక ఇది అనేది బైనరీ లింక్ అనమాట. ఇది ఓకే, బైనరీ లింకే, కాకపోతే మధ్యలో కూడా మనకు ఒకటి ఉంటుంది, కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే టెర్షరీ లింక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రాంక్ అనేది తీసుకున్నాం కదా, నెక్స్ట్ మనం రాకర్ తీసుకుందాం. రాకర్ అంటే అది ఇంకో లింక్ అనమాట. అది 360 degrees రొటేట్ అవ్వదు, జస్ట్ ఆసిలేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఒక 60 తీసుకున్నాం. లెంత్ ఎక్కువ ఉంటేనే బెస్ట్ అనమాట. ఒకవేళ తక్కువ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, తక్కువ ఉన్నా పర్వాలేదు, కాకపోతే
మరి 10 15 అలా ఉండకూడదు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ లింక్ కూడా తీసేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి లింక్ డిఫరెంట్ కలర్లో వస్తుంది అనమాట ఈ సాఫ్ట్వేర్లో. ఓకేనా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక క్రాంక్, ఒక రాకర్ ఉంది. ఆల్రెడీ ఫిక్స్డ్ అంటే ఏంటంటే గ్రౌండ్నే ఫిక్స్డ్గా డిఫాల్ట్గా సెట్ అయ్యి ఉంటుంది అన్నమాట ఈ సాఫ్ట్వేర్లో. ఓకేనా. కాబట్టి మనం ఫిక్స్డ్ లింక్ అనేది తీసుకోవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బాక్స్ ఉంది, బాక్స్ సింబల్ ఫస్ట్ డయాగ్రామ్. ఈ బాక్స్ సింబల్ని మనం స్లైడర్ కింద తీసుకుంటాం అనమాట. మ్యాక్సిమం కనుక మనం చూసినట్లయితే స్లైడర్స్ అనేవి ఈ బాక్స్ టైప్లో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సెట్ చేసుకున్నాం. దీని డైమెన్షన్స్ నేను చూపించేటట్టు సెట్ చేసుకుంటే బెస్ట్. అంటే నేను తీసుకున్న డైమెన్షన్స్ ప్రకారం నేను ఈ స్లైడర్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, చూడడానికి బాగుంటుందని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసేసాం. అంటే 3 లింక్స్ క్రియేట్ చేసేసాం. 4th లింక్ అనేది గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత కనెక్ట్ అనేది చేయాలి. మనం కనెక్ట్ ఎలా చేస్తాం? ఒక జాయింట్ యూస్ చేసి చేయాలి. ఇక్కడ చూసినట్టయితే సెవరల్ కైండ్స్ ఆఫ్ జాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ జాయింట్స్ని మనం చూసినట్టయితే ఫిక్స్డ్ జాయింట్ అనేది ఇప్పుడు మనం కనుక ఫస్ట్ లింక్ ఒకటి పెట్టాను కదా నేను రెడ్ కలర్ది. ఈ రెడ్ లింక్ అనేది గ్రౌండ్తో ఫిక్స్ చేయాలనుకోండి, అప్పుడు ఈ లాక్ సింబల్ మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం ప్రతి జాయింట్కి ఎలా చేయాలంటే ఫస్ట్ ఆ జాయింట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కనెక్టర్లో క్లిక్ చేసుకుంటే 2 బాడీస్ గురించి చూపిస్తారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ బాడీ అండ్ సెకండ్ బాడీ పిక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 2 బాడీస్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 and 2 బాడీస్ని క్లిక్ చేశాక వాటి లొకేషన్ అనేది మనం చేసుకోవాలన్నమాట, లొకేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది లాక్ అయిపోయింది. అంటే ఇది రొటేట్ అవ్వదు అండ్ మూవ్ అవ్వదు అనమాట. ఇక్కడ అట్లా లాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ జాయింట్ 1కి వెళ్ళి రైట్ క్లిక్ చేసుకుంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే రివల్యూట్ జాయింట్ అనమాట. మన ప్రతి లింక్లో రిలేటివ్ మోషన్ అనేది ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు రివల్యూట్ జాయింట్ అనేది తీసుకోండి. రివల్యూట్ జాయింట్ తీసుకొని ఇక్కడ మనం కింద చూసినట్టయితే మనకి బాటంలో మనకి డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డైలాగ్ బాక్స్లో ఏంటంటే మనం చేసే పని గురించి మనకి నెక్స్ట్ హింట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నేను రెడ్ కలర్ది క్లిక్ చేశాను లింక్. నెక్స్ట్ మనకి సెకండ్ బాడీ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. కాబట్టి మనం గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్కి దీనికి ఎటువంటి లింక్ ఉంటుందంటే రొటేషనల్ లింక్ ఉంటుంది. రొటేషనల్ లింక్ మనం ఈ జాయింట్ దగ్గర యాడ్ చేసుకున్నాం. మనం ఈ లింక్ మీద కనుక ఇలా కర్సర్ మూవ్ చేస్తున్నట్టయితే మనకి సర్కిల్స్ అనేవి కనిపిస్తాయి. 3 సర్కిల్స్ వస్తాయి ఈ లింక్ మీద. ఈ 3 సర్కిల్స్ దేనికంటే మనం జాయిన్ చేయడానికి అనేది ఇస్తారన్నమాట. అలాగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా మిగతా 2 లింక్స్ మధ్య ఈ జాయింట్ అనేది పడదాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నేను కర్సర్ కలుపుతున్న కొద్దీ ఇక్కడ మనకి పార్ట్స్ మారుతున్నాయి. ఇక్కడ గ్రౌండ్ అని, నెక్స్ట్ పార్ట్ 3 అని. ఓకేనా. అలా మనకి డిస్ప్లే ఏదైతే చూపిస్తుందో ఇప్పుడు మనం క్లిక్ చేయగానే అదే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం పార్ట్ 3ని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 మీదకి వెళ్దాం. ఇక్కడ పార్ట్ 2 క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కనుక ఇలా కలిపినట్టయితే ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయిగా, ఏ జాయింట్స్ పెట్టే చోట్లు అనమాట. ఓకే, జాయింట్ ప్లేస్ చేద్దాం. జాయింట్ ప్లేస్ చేసాం కదా. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి అంటే పార్ట్ 3 అండ్ పార్ట్ 4 ఈ రెండింటికి మధ్య కూడా మనం ఈ రివల్యూట్ జాయింట్ అనేది ఇవ్వాలి. ఓకేనా. అయిపోయిందా? ఈ రివల్యూట్ జాయింట్స్ ఇచ్చేసాక మనం ఏం చేయాలంటే స్లైడర్ కదా, స్లైడర్ అంటే అర్థం ఏంటి? ఒక దాని మీద స్లైడ్ అవుతుంది అని అర్థం. ఒక దాని మీద స్లైడ్ అవుతుంది ఏంటిది అది అంటే గైడ్ వే అంటారు. స్లైడ్ అయ్యే ఒక సర్ఫేస్ని గైడ్ వే అంటారు. గైడ్ వే అనేది స్లైడర్ కానీ డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్లైడర్ మెకానిజంలో గైడ్ వే అనేది వచ్చేసి గ్రౌండ్. ఓకేనా. కాబట్టి మనం గ్రౌండ్కి అండ్ ఈ స్లైడర్కి మూవ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేటరీ జాయింట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఈ బాడీని సెలెక్ట్ చేయండి, తర్వాత గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి, తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం అది ఇస్తే సరిపోదు, మనం ఏమి ఇవ్వాలంటే దానికి డైరెక్షన్ కూడా ఇవ్వాలి. కాబట్టి అదే మనం ఈ జాయింట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి యారో మార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది. యారో మార్క్ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు గ్రౌండ్ మీద ఉంది కాబట్టి నేను హారిజాంటల్ క్లిక్ చేశాను. ఒకవేళ ఈ వై యాక్సిస్లో కనుకుంటే మనం వర్టికల్ క్లిక్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జాయింట్స్ అనేవి మనం అన్నిటికీ ఇచ్చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి,
ఏదో ఒకటి కదపాలి. అంటే రిలేటివ్ మోషన్ ఉండాలంటే ఒక లింక్ అనేది కదలాలి. ఒక లింక్ ఎలా కదులుద్ది? మనం మోషన్ అనేది ఇస్తే కదా. కాబట్టి మనం ఫస్ట్ మోషన్ ఇచ్చేద్దాం. ఇక్కడ డిఫాల్ట్ 30 ఉంది. ఇది రొటేషనల్ స్పీడ్ ఆఫ్ దట్ లింక్ అనమాట. రొటేషనల్ స్పీడ్. మనం ఒక జాయింట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ జాయింట్ చేస్తే మనకి ఆ లింక్ ఆ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను జాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా మోషన్ కూడా ఇచ్చేసాం. మోషన్ ఇచ్చేసాక అది ఏ డైరెక్షన్లో ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం సిమ్యులేషన్కి వెళ్దాం. ఇక్కడ సిమ్యులేషన్ ఎలా చేస్తామంటే మనకి సెటప్ అండ్ సిమ్యులేట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సిమ్యులేషన్లోకి వెళ్ళాక అక్కడ గేర్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఆ గేర్ సింబల్ని మనం క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనకి స్టాప్, ప్లే అండ్ టిక్ బటను, ఇంకే రిఫ్రెష్ బటన్స్ అవి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎండ్ టైం అనేది ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి డ్యూరేషన్, ఫర్ ఎవర్ అని కూడా వస్తాయి. మనం ఫర్ ఎవర్ పెట్టుకుందాం, ఎందుకంటే మన మెకానిజం మొత్తం ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. అదే డ్యూరేషన్ అండ్ ఎండ్ టైం కనుక పెట్టుకున్నట్టయితే డ్యూరేషన్ ఎంత కావాలంటే అంత ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ సైజ్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ స్టెప్స్ కాకుండా స్టెప్ సైజ్ పెట్టుకుంటే మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.1 ఉంది. ఇక్కడ 0.01 పెట్టామంటే స్లో అవుతుంది అనమాట. అదే 0.01 పెడితే ఇంకా స్లో అవుతుంది. అలా ఇప్పుడు 0.1 పెట్టుకుందాం మనం. ఇక్కడ స్టార్ట్ అట్ ఈక్విలిబ్రియం అండ్ రీసెట్ బిఫోర్ రన్నింగ్ అని ఉన్నాయి. ఆ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం రన్ క్లిక్ చేసినప్పుడు అది మళ్ళీ ఈక్విలిబ్రియం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్లే బటన్ నొక్కుదాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది స్లైడర్ ట్యాంక్ మెకానిజం. దీని వర్కింగ్ మనం ఇలా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇది క్లోజ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా క్లోజ్ నొక్కేయకూడదు, ఎందుకంటే ఇంకా సాఫ్ట్వేర్ రన్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ చేయాలి. దీన్ని స్టాప్ చేసి మనకి ఏ మోడిఫికేషన్స్ కావాలంటే ఆ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి 001 ఇచ్చాను. ఇప్పుడు మనం రన్ చేసుకున్నాం. ఇప్పుడు చూసామంటే ఆ సాఫ్ట్వేర్ స్లో చేసింది అనమాట దాన్ని. ఓకేనా? ఆ సిమ్యులేషన్ అనేది స్లో అయిపోయింది. మనం స్లోగా అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వేషన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా మనం సింపుల్గా మనకు కావాల్సిన మెకానిజంని మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి. అలాగే మన ప్రాజెక్ట్ వర్క్స్ ఏమన్నా ఉన్నా మనం ఫస్ట్ దీనిలో ట్రయల్ వేసుకొని దాని లెన్స్ అండ్ మెజర్మెంట్స్ కనుక మనం దీనిలో చెక్ చేసుకున్నట్టయితే మనకి మన ప్రాజెక్ట్స్ అనేవి ఈజీ అయిపోతాయి. ఓకేనా? మెయిన్లీ మెకానికల్ వాళ్ళకి అండ్ సివిల్ వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అదర్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ నేను డబుల్ స్లైడర్ అండ్ సింగిల్ ట్యాంక్ మెకానిజం కూడా పెడతాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్టాప్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ like, share and subscribe my channel. Thank you friends. Jai Hind.